ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మాకు మే నెల సెలవులు అనేది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా కష్టాన్ని 24 రోజుల సమ్మె వేసాము. మరియు ఇన్ని రోజుల సమ్మె నుండి ఇప్పుడు ఈ 2025 మే నెలలో ప్రభుత్వము మా కష్టాలను గుర్తించి ప్రభుత్వము మే నెల మొత్తం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సెలవులను ప్రకటించింది. ప్రతి గర్భిణీ బాలింతలు మరియు పిల్లలకు అందరికీ ఈ మే నెలలో ఇంటికి పాలు, పొడుగుళ్ళు, బియ్యం అన్నీ సరఫరా చేసి వాళ్ళ టీహెచ్ఏ రూపంలో ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని సెలవులకు ప్రకటించింది. దీనికి మేము ప్రత్యేక సీఎం గారికి మరియు మా మంత్రి గారి సీతక్క గారికి మరియు ఇక్కడ మన ప్రభుత్వ విప్ ఆదిశ్రీనన్న గారికి, సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది ఈ చరిత్రలో ఇదే మొదటిసారి మాకు. ఇంతవరకు ఈ నేషనల్ స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించలేదు మమ్మల్ని. గత నెలలో కర్ణాటక ప్రభుత్వం కూడా గుర్తించింది. దాన్ని బేసిక్గా వేసుకొని మేము చాలా రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాము. మాకు కూడా సెలవులు కావాలని. దీనికి మా కష్టాన్ని గుర్తించినందుకు ప్రభుత్వానికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏఐటీసీ యూనియన్ జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాపం చిన్నపిల్లలు అంగన్వాడీ